అపూర్వ చాలా సంతోషంగా పిన్ని పిన్ని ఇదిగో ఈ స్వీట్ తిను అని చెప్తూ ఇస్తూ ఉంటే ఎందుకమ్మాయి అని గోరింటాకు అంటుంది. ముందు తిను పిన్ని నేను తర్వాత న్యూస్ చెప్తాను అని అపూర్వ ఆవిడ స్వీట్ తింటూ ఉండగా నక్షత్ర ఆ చెర్రీ గారిని లేపేసింది చచ్చిపోయాడంట అని చెప్పగానే తింటున్న ఆవిడ కాస్త చాలా షాకింగ్గా ఏంటి మీ తల్లి కూతుర్లు రాను రాను ఇంత రాక్షస బల్లుల్లా మారిపోయారు చంపేస్తే ఇంత సంతోషంగా చెప్తున్నావా అని గోరింటాకు మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి చెర్రీ చచ్చిపోయాడా? ఉండు అయితే నేను ఈ విషయం వెంటనే మీరాకి వెళ్లి చెప్తానని గోరింటాకు అంటే, పిన్ని ఏంటి నిన్ను కూడా నేను చంపేయాలనా? మీరాకి వెళ్లి ఇప్పుడు చెప్పనవసరం లేదు. ఆల్రెడీ నక్షత్ర ఆన్ ద వేలో ఉంది. ఏడుస్తూ ఇంటికి వస్తుంది. చెర్రీ ఉన్నట్లుండి కనిపించకుండా అయిపోయాడని చెప్తుంది. చెర్రీ కోసం అలా వెతుకుతూనే ఉంటాము. కానీ చెర్రీ కనిపించడు. ఎంతకు చెర్రీ కనిపించట్లేదని చెప్పి నేను నా కూతురికి ఆ చెర్రీగాడు కట్టిన తాళిని తీసేసి వేరొక పెళ్లి చేస్తాను అని అపూర్వ చెప్పటంతో, ఓహ్! ప్లాన్ కూడా సిద్ధమైపోయిందా? మరి నాకు ప్లాన్ తెలీదు కదా! అందుకే నేను ఇలా మాట్లాడానులే. అసలు నువ్వు నాకేమీ చెప్పలేదు. నాకేమీ తెలీదు అని గోరింటాకు అంటుంది. ఆ! ఇలా ఉంటే నువ్వు ప్రాణాలతో ఉంటావు. లేకుంటే నిన్ను కూడా చంపేస్తాను అని అపూర్వ చెప్తుంది. అదేంటి నాకు ఎస్పీ సూర్య దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తోందే అని ఫోన్‌ని లిఫ్ట్ చేసి, ఏంటండి ఇలా కాల్ చేశారని అపూర్వ అంటుంది. నేను మీ సెల్లుకి ఒక ఫోటో పంపించాను. అది మీరింకా చూడలేదు. అది చూడమని చెప్పటానికే నేను ఫోన్ చేశాను. నేను లైన్‌లోనే ఉంటాను. ఫోటో చూడండి అని సూర్య చెప్పటంతో, ఫోటో పంపించారా? ఉండండి 1 మినిట్ చూస్తాను అని అపూర్వ ఓపెన్ చేసి చూసి, లాకప్‌లో గాయాలతో కట్టేసి ఉన్న గగన్ ఫోటోని చూసి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఓహ్ గాడ్! ఏంటి సార్? ఏంటి ఈ సర్ప్రైజ్? అసలు నేను చూస్తున్నది నిజమేనా? అని అపూర్వ అంటే, ఇప్పుడు వాడు నా కస్టడీలోనే ఉన్నాడు. అని సూర్య అంటే, అర్జెంటుగా మనం ఇద్దరం మాట్లాడుకోవాలి. నేను బయట మిమ్మల్ని కలుస్తాను అని అపూర్వ ఫోన్ పెట్టేస్తుంది. పిన్ని ఇంకొక గుడ్ న్యూస్ అని అపూర్వ చెప్తే, ఇప్పుడే కదమ్మాయి నీ కూతురు పేపర్ తెంపినంత తేలిగ్గా తాళి తెంచుకుంది. ఇప్పుడు మళ్ళీ ఎవరి తాళి తెగబోతోంది అని గోరింటాకు అడగటంతో, ఇప్పుడు కాదు నేను మొత్తం అయిపోయిన తర్వాత నీకు చెప్తానులే. ఇంకొకరి తాళి తెగడం అయితే ఖాయం అని అపూర్వ చెప్తుంది. ఇక సూర్య, అపూర్వ బయట ఒక చోట కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మేడం ఎందుకు కలవాలన్నారు? ఏం మాట్లాడాలి? అని సూర్య అంటే, ఆ గగన్ గారిని చావగొడుతున్న ఫోటోలు, వీడియోలు నాకు పంపించారు కదా! అసలు వాడిని ఎలా బుక్ చేశారు అన్న న్యూస్‌ని మీ నోటితో నాకు వినాలని ఉంది. చెప్పండి అని అపూర్వ అంటే, ఓహ్! అదా! వాడు హీరోలా ఫీల్ అయిపోతూ ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నానంటూ వాడికి సంబంధం లేకపోయినా ఎంటర్ అవుతూ ఉంటాడు కదా! దానినే నేను ఆయుధంగా మార్చుకున్నాను అని జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అబ్బా! సూపర్ ఎస్పీ గారు. చాలా మంచి పని చేశారు. అన్నట్లు ఇంకా వాడి ప్రాణాలు తీయకుండా ఎందుకలా జైల్లో పెట్టారు అని అపూర్వ అడగటంతో, వాడిని ప్రాణాలు తీయటం నా ఉద్దేశ్యం కాదు. వాడి మీద కేసులు పెట్టి జీవితాంతం జైల్లో మగ్గిపోయేలా చేస్తాను అని సూర్య అంటే, చూడండి ఎస్పీ గారు వాడు జీవితాంతం జైల్లో మగ్గిపోవటానికి మీరు పెట్టింది నిజమైన కేసు కాదు కదా! పైగా తప్పుడు కేసు. ఇప్పుడు ఒకవేళ మీరు దొరికిపోయారనుకో వాడు బయటికి వచ్చేస్తాడు. అంతేకాదు ఏ ఆకు రౌడీనో అయితే ఇలా తప్పుడు కేసుల మీద జీవితాంతం జైల్లో మగ్గిపోయేలా చేయొచ్చు. అంతేకాకుండా వాడి దగ్గర డబ్బు ఉంది. అంతో ఇంతో పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ కూడా ఉంది. కాబట్టి వాడు ఖచ్చితంగా బయటికి వస్తాడు. ఒకవేళ వాడు బయటికి రాలేకపోయినా కూడా మీరు జైల్లోనే ఉండేలా చేసినా ఆ భూమి అయితే ఊరుకోదు. వాడిని బయటికి తీసుకువచ్చే అతి తెలివితేటలు భూమి దగ్గర ఉన్నాయి. అయినా మీరు వాడిని ఎందుకిలా హింస పెడుతున్నారు? ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీ అన్నయ్యని ఆ కేపీ చంపేశాడు. కేపీని కాపాడినా వాడిని ఇలా జైల్లో మగ్గిపోయేలా చేస్తానంటున్నారు. దానికి బదులు మీ అన్నయ్య ప్రాణాలు తీసినా ఆ కేపీని శిక్ష పడేలా చేయాలి. మీ చేతులతో చంపాలనుకుంటే ఇప్పుడు వీడిని లేపేయండి. అప్పుడే కేపీని చంపటానికి మీకు ఎవరు అడ్డురారు అని అపూర్వ చెప్పటంతో సూర్య ఆలోచనలో పడతాడు. ఇక నేరుగా సూర్య మళ్ళీ లాకప్ దగ్గరికి వచ్చి, కానిస్టేబుల్ నువ్వు బయటికి వెళ్ళు అని గగన్‌తో, రేయ్ గగన్‌గా నిన్ను జీవితాంతం జైల్లో మగ్గిపోయేలా చేద్దామనుకున్నాను. కానీ కొంతమంది నిన్ను ప్రాణాలతో ఉండనివ్వకూడదన్నారు. వాళ్ళ ఆలోచనలకి నేను విలువనిస్తూ నిన్ను నేను చంపేద్దామనుకుంటున్నాను అని సూర్య చెప్తుంటే, రేయ్ సూర్యగా నువ్వు నన్ను మరీ ఇంతలా రెచ్చగొట్టకురా! నేను ముందే చాలా అలసిపోయి ఉన్నాను. ఇదిగో ఒక్కసారి నా చేతులకు ఉన్న ఈ బేడీలని తీసి చూడు. ఇద్దరం తలపడదాము. నేను నీపై గెలవలేకపోవచ్చు. ఎందుకంటే నేను చాలా గాయాలతో ఇప్పటికే చాలా దెబ్బలు తిని ఉన్నాను కదా! కానీ నువ్వు మాత్రం నన్ను కొట్టి కొట్టి నా ప్రాణాలు తీసేయొచ్చు. అప్పుడు నువ్వు విజయం సాధించొచ్చు. నేను వీరుడిలా ప్రాణాలు కోల్పోతాను.
నీతో తలపడి వీరుల్లా ప్రాణాలు కోల్పోయినందుకు నాకు తృప్తైనా ఉంటుంది అని గగన్ అంటే, రేయ్ గగన్‌గా నువ్వు నన్ను ఎంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోనురా. నువ్వు చెప్పిన మాట నేను అస్సలు వినను. ఎందుకంటే నీకు కట్లు విప్పితే నేనేమైపోతానో నాకు తెలుసు. ఎందుకంటే నీ చేతి పంచు నేను చూసిన వాడిని కదా! కాబట్టి నేను అస్సలు నీ బేడీలు తీయను కాక తీయను అని సూర్య చెప్తుంటే, అయితే ఒప్పుకుంటున్నావన్నమాట అని గగన్ అంటాడు. రేయ్! ఇప్పుడు కాసేపట్లో నువ్వు నా చేతుల్లో చస్తావురా. ఇప్పుడు నువ్వు నా చేతుల్లో చచ్చిన తర్వాత నీ ఆత్మ ఏమైనా నాకు పొగడ్తలనిస్తుందా? నీ బేడీలు తీసినందుకు నేను తీయను గాక తీయనురా అని సూర్య చెప్తూ సిగరెట్ తాగుతూ ఆ సిగరెట్‌ని గగన్ చేతి మీద నొక్కేస్తూ ఉండటంతో గగన్ ఆ వేడికి తట్టుకోలేక మళ్ళీ గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు. రేయ్! ఇదిగో నా చేతిలో ఉన్న ఈ రివాల్వర్‌ని చూసావా? ఇది లైసెన్స్ ఉన్న రివాల్వర్ కాదు. ఇప్పుడు వెనక నుంచి నీ తలకి నేను గురి పెట్టేస్తాను. ట్రిగ్గర్ నొక్కాననుకో నొప్పి లేకుండానే నువ్వు ప్రాణాలు కోల్పోతావు. చివరిసారిగా నీకిష్టమైన వాళ్ళని తలుచుకోరా నువ్వు చచ్చిపోబోతున్నావు అని రివాల్వర్‌ని పాయింట్ బ్లాంక్‌లో పెట్టేసి సూర్య వార్నింగ్ ఇస్తూ ఉంటే గగన్ చాలా బాధపడుతూ మీ పెళ్లి చేసే బాధ్యత నాది అని పూరికి మాట ఇవ్వటం శారదతో గడిపిన జ్ఞాపకాలు మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ట్రిగ్గర్ నొక్కబోతూ ఉంటే అప్పుడే సూర్యకి ఫోన్ కాల్ వస్తుంది. రేయ్! నీ మృత్యువు నీకు 1 మినిట్ సమయం ఇచ్చిందిరా. ఈలోపు నీకు ఇష్టమైన వాళ్ళని మళ్ళీ తలుచుకో అని సూర్య సార్ చెప్పండి సార్ అని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. చూడండి మిస్టర్ సూర్య నువ్వు గగన్‌ని అరెస్ట్ చేశావా? నీ కస్టడీలోనే ఉన్నారా? అని అడగటంతో అవును సార్ ఒక అమ్మాయిని తీవ్రంగా ఏడిపిస్తూ ఉంటే నేనే అరెస్ట్ చేశాను అని సూర్య చెప్తాడు. అయితే నీ కస్టడీలోనే గగన్ ఉన్నాడు. అతను సేఫ్‌గా ఉండే బాధ్యత నీదన్నమాట. గగన్ వైఫ్ భూమి ఇక్కడికి వచ్చింది. నువ్వు అర్జెంటుగా ఆఫీస్‌కి బయలుదేరురా అని డీఐజీ చెప్పటంతో ఎందుకని సూర్య అంటాడు. ఏ చెప్తే గాని రావా? ఇక్కడికొచ్చిన తర్వాత చెప్తాను. లేకపోతే నేనే రావాలా? అని డీఐజీ వార్నింగ్ ఇవ్వటంతో లేదు సార్ ఇప్పుడే వస్తున్నా అని ఫోన్ పెట్టేస్తాడు. రేయ్! నీ భార్య వెళ్ళి డీఐజీ ఆఫీస్‌లో కూర్చుందంటరా. నీ భార్య నీకు కొన్ని గంటలు మృత్యుని దూరం చేసేసింది. అయినా కూడా నా చేతుల్లో నుండి నీ ప్రాణాలు మాత్రం ఖచ్చితంగా ఈ రాత్రికి పోతాయిరా. అంతవరకు తలుచుకుంటూ ఉండు. నేను డీఐజీ కాదు కదా! డీజీపీ వచ్చి చెప్పినా నీ ప్రాణాలు తీయటం మాత్రం ఖాయం అని సూర్య అరుస్తూ చెప్పి వెళ్తాడు. తర్వాత నక్షత్ర చాలా సంతోషంగా సూట్‌కేస్ పట్టుకొని కారు దిగుతూ ఉంటే, "అమ్మాయి నక్షత్ర నువ్వు ఇక్కడే ఉండు. నీకోసం మీ అమ్మ చాలా ఏర్పాట్లు చేసింది" అని గోరింటాకు అపూర్వని తీసుకువస్తుంది. ఇక అపూర్వ హారతి ప్లేట్ పట్టుకొచ్చి నక్షత్రకి దిష్టి తీస్తూ ఉంటుంది. "పిన్ని దేవుడి గదిలో నేను తిలకం, పూలమాల పెట్టాను కదా! వెళ్ళి వాటిని తీసుకురా" అని అపూర్వ చెప్పటంతో వాటిని తీసుకువచ్చి గోరింటాకు ఇవ్వటంతో పూలమాల వేసి కుంకుమ బొట్టు పెట్టి ఘన స్వాగతం పలుకుతూ ఉంటుంది. "నా పేరు నిలబెట్టావు బేబీ నా పేరు నిలబెట్టావు" అని అపూర్వ పొగుడుతూ ఉంటే, ఏంటి మొగుడిని చంపి వచ్చిన దీనికి ఏదో యుద్ధం నుండి వచ్చిన వీరవంతలా తిలకం దిద్దుతోంది. వీళ్ళిద్దరూ ఇద్దరే అని గోరింటాకు మనసులో తిట్టుకుంటూ ఉంటే, "పిన్ని నేను నా కూతుర్ని పైకి పొగుడుతున్నాను కదా! నువ్వు కూడా పైకే పొగడొచ్చు" అని అపూర్వ అంటోంది. తరువాత భూమి ఇక గగన్‌ని విడిపించి ఇంటికి తీసుకొచ్చి సేవలు చేస్తూ ఉండటంతో సూర్య చేతిలో ప్రాణాలు కోల్పోవాల్సిన తన ప్రాణాలని కాపాడిన భూమి ప్రేమని అర్థం చేసుకొని గగన్ చాలా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటాడు.